అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కి మీడియా. నేను మీ రవి. మహబూబ్ నగర్ ఇంతకుముందు మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్ ఇప్పుడు కార్పొరేషన్గా మారింది. కార్పొరేషన్గా మారిన తర్వాత మహబూబ్ నగర్ను 60 వార్డులుగా విభజించడం జరిగింది. ఈ విభజించిన వార్డులు ఏ కాలనీకి చెందుతాయి, ఏ వార్డులో ఏ కాలనీ ఉంటుందనేది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వార్డ్ 1 వచ్చేసి లొకాలిటీస్ వచ్చేసి దొడ్లోన్పల్లి, ఎర్రవల్లి తాండా, పిల్లలమరి తాండా, ఎర్రసత్యం కాలనీ, జైనల్లిపూర్. వార్డ్ 1కి వచ్చేసి జనరల్ ఉమెన్కి సంబంధించిన మహిళలు ఎవరైనా కూడా ఈ వార్డ్ 1లో పోటీ చేసే అవకాశం ఉంది మన కార్పొరేషన్ ఎన్నికల్లో. ఈ దొడ్లోన్పల్లి వచ్చేసి పిల్లలమరి రూట్లో ఉంటుంది. సో వార్డ్ 1కి సంబంధించిన వివరాలు ఇవి. వార్డ్ 2కి వచ్చేసి జనరల్ ఎవరైనా నిలబడే అవకాశం ఉంది. మెన్ అండ్ ఉమెన్ జనరల్ సంబంధించిన మెన్ అండ్ ఉమెన్కి ఇక్కడ రిజర్వ్ చేయడం జరిగింది. వార్డ్ 2 లొకాలిటీస్ వచ్చేసి ఎనుగొండ ఎస్టీ, ఎనుగొండ బీసీ కాలనీ, శ్రీరామ కాలనీ, సుభద్ర కాలనీ, శ్రీనగర్ కాలనీ, హనుమాన్ టెంపుల్ ఏరియా, గొల్లగేరి, ఎన్ఎస్ఆర్ ఫర్నిచర్, ఎనుగొండ రెవెన్యూ వార్డ్ ఆఫీస్, హనుమాన్ టెంపుల్ ఏరియా, జ్ఞాన్ సరస్వతి టెంపుల్ ఏరియా, చైతన్య సెంట్రల్ స్కూల్ ఏరియా, లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్, బృందావన్ గార్డెన్ ఫంక్షన్ హాల్, కేవీఎస్, ఎస్విఎస్ డెంటల్ కాలేజ్లో వచ్చేసి వార్డ్ నెంబర్ 2కి వస్తాయి. వార్డ్ నెంబర్ 2లో వచ్చేసి జనరల్ రిజర్వేషన్ ఉంది. ఇక్కడ జనరల్కి సంబంధించిన మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఎనుగొండకు సంబంధించి ఇక్కడ ఎనుగొండ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ చైతన్య సెంట్రల్ స్కూల్ వరకు వార్డ్ నెంబర్ 2 ఉంటుంది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 3కి సంబంధించి ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి జనరల్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. సో జనరల్కి సంబంధించిన ఎవరైనా కూడా మహిళలు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. వార్డ్ నెంబర్ 3లో లొకాలిటీస్ వచ్చేసి మన అప్పన్నపల్లి, సూరయ్యకుంట ఏరియా, తిరుమల హిల్స్ కమ్యూనిటీ హాల్ అప్పన్నపల్లి, క్రాంతినగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, వైట్ హౌస్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ ఆఫ్ ఎస్విఎస్ డెంటల్ కాలేజ్, ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్, నాగోజీరావు కాలేజ్ ఏరియా, హౌసింగ్ బోర్డ్ పార్క్. సో హౌసింగ్ బోర్డ్ పార్క్ మరియు అప్పన్నపల్లి అదేవిధంగా హౌసింగ్ బోర్డ్ కాలనీ కూడా ఇక్కడ వార్డ్ నెంబర్ 3లో వచ్చే 3కి వస్తాయి. ఇందులో రిజర్వేషన్ వచ్చేసి జనరల్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 4 వచ్చేసి జనరల్కి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. జనరల్కి సంబంధించిన మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. లొకాలిటీస్ వార్డ్ నెంబర్ 4కి వచ్చేసి డ్యూటీపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్, డ్యూటీపల్లి, గాంధీ చౌరస్తా, ఫిల్టర్ వాటర్ రూమ్, వార్డ్ ఆఫీస్, అంబేద్కర్ చౌరస్తా, హైవే బ్రిడ్జ్, తాడిపత్రి రోడ్, బీసీ కాలనీ, వాటర్ ట్యాంక్, దర్గా, అంగన్వాడీ సెంటర్, అంబట్పల్లి, డబల్ బెడ్రూమ్ కమాన్, వార్డ్ ప్లే గ్రౌండ్ పార్క్, శివాలయం కమాన్, బొడ్రాయ్ చౌరస్తా, హనుమాన్ టెంపుల్ కమాన్ 2 BHK. సో గణేష్ నగర్ సర్కిల్, వేమారెడ్డి ఫామ్ హౌసెస్ వరకు ఇక్కడ డ్యూటీపల్లికి సంబంధించి మొత్తం కూడా ఆ ఏరియాలు కూడా వార్డ్ నెంబర్ 4లో చేర్చడం జరిగింది. వార్డ్ నెంబర్ 4కి వచ్చేసి జనరల్గా అక్కడ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 5 చూసుకుంటే వార్డ్ నెంబర్ 5కి వచ్చేసి ఇక్కడ ఎస్సీ ఉమెన్కి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఉమెన్ ఇక్కడ మహిళలు ఎవరైనా కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో ఎదిరే విలేజ్, బీసీ కాలనీ, హౌసింగ్ బోర్డ్, హనుమాన్ టెంపుల్, ఎదిరా పిఎస్సి, ఎదిరా వార్డ్ ఆఫీస్, హౌసింగ్ బోర్డ్, స్విమ్మింగ్ పూల్, అంబేద్కర్ స్టాచ్యూ, చేనేత ఉన్ని సంఘం, మహర్షి స్కూల్. సో రామ్లీలా మైదాన్ ఇక్కడ మహర్షి స్కూల్ కొత్తగా అయింది. ఆ మహర్షి స్కూల్ ఏరియా మరియు ఎదిరా విలేజ్కి సంబంధించి ఇంతకుముందు ఎదిరా విలేజ్ వార్డ్ నెంబర్ 4లో ఉండే వార్డ్ నెంబర్ 4 నుంచి 5కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఉమెన్కి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 6 చూసుకుంటే వార్డ్ నెంబర్ 6 వచ్చేసి ఇక్కడ ఎస్సీకి ఇవ్వడం జరిగింది. వార్డ్ నెంబర్ 6లో వచ్చేసి జయశంకర్ కాలనీ, వినాయక్ నగర్ కాలనీ, అక్షరా కాలనీ, చైతన్య నగర్ కాలనీ, పోచమ్మ కాలనీ, శ్రీరామదత్త కాలనీ, విద్యానగర్ కాలనీ, ద్వారకాపురి కాలనీ, వివేకానంద నగర్ కాలనీ, వివేకానందర్ కాలనీ, పాట్ సాగర్ కాలనీ, సో ఎస్సీ కాలనీ, వాసాయి కాలనీ, శ్రీనిధి కాలనీ, రామరెడ్డి ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్. సో రామరెడ్డి ఐ హాస్పిటల్ తెలుసుగా, రామరెడ్డి ఐ హాస్పిటల్ సైడ్ నుంచి కూడా మొత్తంగా కూడా వార్డ్ నెంబర్ 6గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వార్డ్ నెంబర్ 6 వచ్చేసి ఎస్సీకి రిజర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 7 చూసుకుంటే వెంకటాద్రి నగర్, మార్కండేయ కాలనీ, కన్యకా పరమేశ్వరి టెంపుల్, చిక్కులవారి ఏరియా, పద్మాలయ స్కూల్, నలాసా ఏరియా, మైసమ్మ టెంపుల్ ఏరియా, సాయి గణేష్ అపార్ట్మెంట్, వివేకానంద నగర్ కాలనీ, పాట్ శ్రేష్ఠ స్కూల్, యూనివర్సల్ స్కూల్, శ్రీరామకృష్ణ కాలనీ, చెరువు ఏరియా.
ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 7కి వస్తాయి. వార్డ్ నెంబర్ 7లో జనరల్ ఉమెన్, సో జనరల్ మహిళలకు ఇక్కడ కేటాయించడం జరిగింది. మహిళలు జనరల్కి సంబంధించిన మహిళలు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 8 వచ్చేసి వార్డ్ నెంబర్ 8కి జనరల్ ఉమెన్కు ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనరల్ సంబంధించిన మహిళలు కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. వార్డ్ నెంబర్ 8లో లొకాలిటీస్ వచ్చేసి పాల్కొండ, సాయినగర్ కాలనీ, శ్రీనిధి కాలనీ, శివసాయిరాం కాలనీ, 1, 2, 3 సిద్ధి వినాయక కాలనీ, పాల్కొండ బీసీ కాలనీ, శ్రీకృష్ణ కాలనీ, హీరాబాయ్ తాండా, భాగ్యనగర్ కాలనీ, శ్రీరామ కాలనీ పార్ట్, సుబ్రహ్మణ్య కాలనీ, ఎస్బీఐ లేన్, మాణిక్య టెంపుల్, పాల్కొండ ఎస్సీ కాలనీ, పాల్కొండ ఎర్కల కాలనీ, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 8కి వస్తాయి. సో పాల్కొండ వచ్చేసి మన బైపాస్ పక్కలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ కేటాయించింది. అదేవిధంగా చూసుకుంటే వార్డ్ నెంబర్ 9 చూసుకోవచ్చు. వార్డ్ నెంబర్ 9 వచ్చేసి క్రిస్టన్పల్లి, రెవెన్యూ వార్డ్ ఆఫీస్, ఫాతిమా స్కూల్, ఈరా మోడల్ స్కూల్, క్రీస్తు జ్యోతి స్కూల్, భూలక్ష్మి కాలనీ, బంజారా కాలనీ, ఆదర్శ్ నగర్ కాలనీ, శ్రీకృష్ణ కాలనీ, ఏఎస్ఎన్ ఫంక్షన్ హాల్ కాలనీ, మారుతినగర్ కాలనీ, అయోధ్యనగర్ కాలనీ, వైష్ణోదేవి కాలనీ. సో వార్డ్ నెంబర్ 9లో వచ్చేసి ఎస్సీ ఉమెన్కు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ మహిళలు ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో క్రిస్టన్పల్లికి సంబంధించి వార్డ్ నెంబర్ 9లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 10కి వచ్చేసి రిజర్వేషన్ వచ్చేసి వార్డ్ నెంబర్ 10కి ఎస్సీకి, ఇక్కడ ఓన్లీ ఎస్సీకి సంబంధించిన మహిళలు, మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. సో లొకాలిటీస్ వార్డ్ నెంబర్ 10లో వచ్చేసి శ్రీరామ ల్యాండ్ మార్క్, జయరామ షోరూమ్, ఓల్డ్ జేపీఎన్సీ కాలేజ్, శ్రీనిధి అపార్ట్మెంట్స్, రవీంద్ర భారతి స్కూల్, కిండర్ గార్డెన్ స్కూల్ రోడ్, హనుమాన్ టెంపుల్ టు బాలాజీ నగర్, హనుమాన్ టెంపుల్ నుంచి బాలాజీ నగర్ రోడ్, సో అన్నపూర్ణ గార్డెన్స్, ఎస్బీఐ ఏటీఎం టు గ్రేవ్ యార్డ్ చాకలి, బాలాజీ నగర్ ఆర్క్ రోడ్ టు ఐసిఐసి బ్యాంక్ వరకు, మైసమ్మ టెంపుల్ రోడ్, నాగుల టెంపుల్ రోడ్, సో ఎస్సీ వార్డ్, ఇవన్నీ కలిపి కూడా శ్రీరామ కాలనీ. సో బాలాజీ నగర్ను కూడా కొంతవరకు ఇంక్లూడ్ చేసినట్టుగా ఇందులో వార్డ్ నెంబర్ 10లో మనం చూసుకోవచ్చు. వార్డ్ నెంబర్ 10 వచ్చేసి ఎస్సీ రిజర్వ్గా కేటాయించడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 11 వచ్చేసి జనరల్కి ఇక్కడ కేటాయించడం జరిగింది. జనరల్కి సంబంధించి ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. సో వార్డ్ నెంబర్ 10లో బండమీదిపల్లిని చేర్చడం జరిగింది. బండమీదిపల్లి సర్పంచ్ కుర్మయ్య హౌస్, శివాలయం రోడ్, కుర్వగేరి, బండమీదిపల్లి చౌరస్తా, అల్లిపూర్ రోడ్, లక్ష్మీదేవి టెంపుల్ రోడ్, కల్లు కాంపౌండ్ రోడ్, బ్యాంక్ కాలనీ, బుడగజంగం కాలనీ, పోచమ్మ టెంపుల్ రోడ్, వడ్డెర కాలనీ, ఆర్టీఓ ఆఫీస్, రాజీవ గృహకల్ప వరకు కూడా వార్డ్ నెంబర్ 11గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 12 చూసుకుంటే ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి జనరల్కు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. సో వార్డ్ నెంబర్ 12లో వచ్చేసి వీరన్నపేటని ఇంక్లూడ్ చేయడం జరిగింది. వీరన్నపేట, ఓల్డ్ రైల్వే స్టేషన్ గేటు, స్వామి వివేకానంద స్టాచ్యూ, లింగం హోటలు, పెద్ద శివాలయము, పాలిటెక్నిక్ కాలేజు, ఆంజనేయ స్వామి టెంపుల్, బైపాస్ రోడ్, డబుల్ బెడ్రూమ్ హౌజెస్, సో కొత్తగా ఏర్పడిన డబుల్ బెడ్రూమ్ హౌజెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. యాదవ్ కమ్యూనిటీ హాల్, వీరభద్ర స్వామి టెంపుల్, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 12లో ఇచ్చారు. వార్డ్ నెంబర్ 12కి వచ్చేసి జనరల్కి ఎవరైనా కూడా ఇక్కడ రిజర్వేషన్లు పోటీ చేసే అవకాశం ఉంది. వార్డ్ నెంబర్ 13 చూసుకుంటే వార్డ్ నెంబర్ 13లో వీరన్నపేట, ఓల్డ్ గ్రేవ్ యార్డ్ ఆపోజిట్ మక్కా మసీద్, చందన్ సుల్తాన్ మసీద్, హెచ్ఎన్ ఫంక్షన్ హాల్, బ్రైట్ కన్వెన్షన్ హాల్, ఏరియా కమ్యూనిటీ హాల్, వీరన్నపేట్ డంపింగ్ యార్డ్ ఏరియా, పటేల్ మసీద్ ఏరియా, క్వాద్రియా మసీద్ ఏరియా, హరబైతా తాండా, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఏరియా, నీలకంఠ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్, ఎంకే గారి స్కూల్. సో ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 13కు ఇచ్చారు. వార్డ్ నెంబర్ 13లో రిజర్వేషన్ వచ్చేసి బీసీలకు ఇవ్వడం జరిగింది. సో బీసీ కేటగిరీని ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. బీసీకి సంబంధించిన మెన్ అండ్ ఉమెన్ ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 14 వచ్చేసి ఇక్కడ కూడా రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం జరిగింది. వార్డ్ నెంబర్ 14లో లొకాలిటీస్ ఏమొస్తాయో చూద్దాం. మున్సిపల్ ఓల్డ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి, మరియు టీటీ గుట్ట కమ్యూనిటీ హాలు, క్యూబా మసీదు, నల్లబోలి, ఆదర్శ్ స్కూలు, ఖలీల్ చౌక్, బిల్లా మసీదు, ఫైర్ స్టేషన్ వరకు కూడా వార్డ్ నెంబర్ 14లో చేర్చడం జరిగింది. ఇక్కడ బీసీలు ఎవరైనా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 15 చూసుకుంటే ఇక్కడ ఎస్టీకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్టీకి సంబంధించిన ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. లొకాలిటీస్ ఏవే ఉంటాయంటే గాడా రవి హౌస్ టు బత్తుల కాలనీ టు ఈ సేవ, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, గాదామీడ, నిజాగిరి, చెన్నప్ప టు నీలగిరి ట్రీస్ వరకు, చెన్నప్ప హౌస్ టు సైదులు హౌస్ టు ఆంజనేయ స్వామి టెంపుల్,
ఎస్సీ కాలనీ, తెలుగుగేరి, వాటర్ ట్యాంకు, కమ్మచ కమ్మచల్క తాండా, తిరుమల్ కుచ్చ తాండా, పుజారి తాండా, లచ్చిరామ్ తాండా, బోధగుట్ట తాండా ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 15లో ఇచ్చారు. వార్డ్ నెంబర్ 15 ఇక్కడ ఎక్కువ కూడా తాండాలు ఇంక్లూడ్ కావడం వల్ల ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. ఎస్టీకి సంబంధించిన ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంది. వార్డ్ నెంబర్ 16 వచ్చేసి మన బోయపల్లిని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. వార్డ్ నెంబర్ 16లో ఎస్టీ ఉమెన్కి ఎస్టీ మహిళలకు ఇక్కడ కేటాయించడం జరిగింది. బోయపల్లి, శివాతేజ రైస్ మిల్లు, టంకరా రోడ్డు, శ్రీరామాలయము, జెడ్పిహెచ్ఎస్ బోయపల్లి ఆపోజిట్ల ఎల్ శెట్టి గోడౌను, మాన్సింగ్ ప్లాంటేషన్ ఏరియా, మొహమ్మద్ ఖాన్ పల్లి తాండా, హనుమాన్ చెరువు తాండా ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 16లో చేర్చడం జరిగింది. వార్డ్ నెంబర్ 16లో ఎస్టీ మహిళలకు అక్కడ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 17 చూసుకుంటే జనరల్ ఉమెన్కి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ ఇక్కడ లొకాలిటీస్ చూసుకుంటే బోయపల్లి, పాట్లి, సోమేశ్వర తాండా, సో ఎస్సీ హాస్టల్, కల్వరికొండ ప్రైమరీ హెల్త్ కేర్, సెంట్రల్ ఎఫ్సిఐ గోడౌన్, మస్జిద్, పోచమ్మ టెంపుల్, ఓల్డ్ మోతీనగర్ టు రైల్వే పోలీస్ స్టేషన్ ఏరియా, సో హనుమాన్ టెంపుల్ ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 17లో వచ్చారు. వార్డ్ నెంబర్ 17లో జనరల్ మహిళలు ఎవరైనా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 18 చూసుకుంటే వార్డ్ నెంబర్ 18లో ఎస్సీలకు రిజర్వ్ చేయడం జరిగింది. వార్డ్ నెంబర్ 18లో లొకాలిటీస్ వచ్చేసి కోయానగర్ పార్ట్, బతేస్టా హోలీ చర్చ్, రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జ్, ఎఫ్సిఐ గోడౌన్ సైడ్, సెవెంత్ డే చర్చ్, కోయానగర్ ఆంజనేయ స్వామి టెంపుల్, న్యూ మోతీ నగర్, ఆద్య పబ్లిక్ స్కూల్, వడ్డెరా హార్ట్స్, ధర్మి చెట్టు ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 18లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మోతీనగర్కి సంబంధించిన కొన్ని ఏరియాలను ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది వార్డ్ నెంబర్ 18లో. సో వార్డ్ నెంబర్ 19 వచ్చేసి జనరల్ ఉమెన్కి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది వార్డ్ నెంబర్ 19లో. సో వెంకటేశ్వర కాలనీ ఇక్కడ మెయిన్గా ఇక్కడ వెంకటేశ్వర కాలనీని, లక్ష్మీనగర్ కాలనీ పార్ట్, మరి తిమ్మసాన్పల్లి బీసీ కాలనీని, ఆదర్శ్ డిగ్రీ కాలేజ్ రోడ్డు, సత్యసాయిబాబా టెంపుల్ రోడ్డు, సిడి సాయి టెంపుల్ రోడ్ని కూడా వార్డ్ నెంబర్ 19లో ఇక్కడ వార్డ్ నెంబర్ 19లో చేర్చడం జరిగింది. వార్డ్ నెంబర్ 19కి వచ్చేసి జనరల్ ఉమెన్ జనరల్కి సంబంధించిన మహిళలకు ఇక్కడ కేటాయించడం జరిగింది. వార్డ్ నెంబర్ 20 వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి జనరల్కి ఇవ్వడం జరిగింది. జనరల్లో ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీనగర్ కాలనీని యాడ్ చేయడం జరిగింది. బృందావన్ కాలనీని, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏరియా ఉంది కదా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏరియాని, వందన ఎన్క్లేవ్, ఏబీసీ రోడ్, హనుమాన్ టెంపుల్ రోడ్, బృందావన్ కాలనీ, గోల్డ్ పార్క్ కాలనీ, మౌలాలిగుట్ట, పోల్ట్రీ ఫార్మ్స్ ఏరియా, జేజేఆర్ ఫంక్షన్ హాల్, ఎలాన్ హోండా షోరూమ్ వరకు ఇక్కడ నుంచి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఎలాన్ హోండా షోరూమ్ వరకు కూడా దీన్ని వార్డ్ నెంబర్ 20గా అందులో చేర్చడం జరిగింది. వార్డ్ నెంబర్ 20లో వచ్చేసి జనరల్లో ఎవరైనా కూడా ఇందులో పోటీ చేసే అవకాశం ఉంది. వార్డ్ నెంబర్ 21 వచ్చేసి జనరల్కి ఇవ్వడం జరిగింది, జనరల్ కేటాయించడం జరిగింది. జనరల్లో సంబంధించిన మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు. వార్డ్ నెంబర్ 21 వచ్చేసి లొకాలిటీస్ వచ్చేసి శ్రీనివాస్ కాలనీ ముఖ్యంగా ఇక్కడ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మంగళగుట్ట, పద్మావతి కాలనీ ఈస్ట్ పార్ట్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిలాప్ ఏరియా, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ ఏరియా, పంచముఖ స్వామి ఆంజనేయ టెంపుల్ ఏరియా, యోగి టిఫిన్ సెంటర్ కూడా ఇందులో యాడ్ చేశారు. అయ్యప్ప స్వామి టెంపుల్, మహిళా కమ్యూనిటీ హాల్ ఏరియా, సత్యాగౌడ్ కిరాణం నుంచి ముజీబ్ కిరాణం బ్యాక్ సైడ్, గిరిదారి పాలకేంద్రం చౌరస్తా, మరి గౌడ్ ప్రైమరీ స్కూల్ ఏరియా, ఊరగుట్ట, రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియాను కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాక్ సైడ్ ఏరియా, రూరల్ పోలీస్ అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సైడ్ ఏరియాను కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. బీసీ రెడ్డి స్వీట్ హౌస్ ఏరియాను కూడా వార్డ్ నెంబర్ 21లో కేటాయించడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 22 చూసుకుంటే ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి జనరల్ మహిళలకు ఇక్కడ కేటాయించడం జరిగింది. పద్మావతి కాలనీ ఏరియా, అమ్మ హాస్పిటల్, పద్మావతి కాలనీ కన్వెన్షన్ హాల్ ఏరియా, పంచముఖ కాలనీ, మరియు పంచముఖ టెంపుల్, డీకేఆర్న గెస్ట్ హౌస్ నుంచి లిప్రోసి కాలనీ, మహేంద్ర హిల్స్, గోల్డెన్ హిల్స్, అయ్యప్పకొండ టెంపుల్, మళ్ళీ కాళీమాత టెంపుల్, పోచమ్మ కమాన్, భారత్ గ్యాస్ గోడౌన్, ఎస్టీ మ్యారీ స్కూల్, ప్రతిభా కాలేజ్, ఎస్టీ మ్యారీ ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ పద్మావతి కాలనీకి సంబంధించిన ఎక్కువ ఏరియాను కూడా ఇక్కడ వార్డ్ నెంబర్ 22లో చేర్చడం జరిగింది. వార్డ్ నెంబర్ 22లో రిజర్వేషన్ వచ్చేసి జనరల్ మహిళలకు సంబంధించి ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 23 తీసుకుంటే వార్డ్ నెంబర్ 23లో రిజర్వేషన్ వచ్చేసి జనరల్ ఉమెన్కు ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్కి సంబంధించిన మహిళలు ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక్కడ శాంతినగర్ కాలనీ, విజయనగర్ కాలనీ, బ్రైట్ స్కూల్, సంస్కార్ స్కూల్, యోగి టిఫిన్స్, దుబాయ్ బంగ్లా,
నలంద ఆటో స్టాండ్, పోచమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్, మదీనా బేకరీ, శ్రీకృష్ణ టిఫిన్స్, ఆంజనేయ స్వామి టెంపుల్, ముస్తఫా మసీద్, కృష్ణ గార్డెన్ అపోజిట్ శాంతినగర్ కాలనీ, నరసింహారెడ్డి వెంచర్, శాషాబ్గుట్ట పాట్ను ఎక్కువ వరకు కూడా అక్కడ యోగి టిఫిన్ సెంటర్ ఏరియాను కూడా ఇక్కడ వార్డ్ నెంబర్ 23లో చేర్చడం జరిగింది. వార్డ్ నెంబర్ 23 వచ్చేసి జనరల్ ఉమెన్‌కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 24 తీసుకుంటే వార్డ్ నెంబర్ 24 వచ్చేసి జనరల్ మహిళలకి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. లొకాలిటీస్ ఏమున్నాయి ఇక్కడ మర్లు, రబియా నగర్, శ్రీరామ కాలనీ, ఎస్ఆర్ పార్క్, క్రిస్టియన్పల్లి బైపాస్, ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్, మధురానగర్ కాలనీ, నరేంద్రనగర్ కాలనీ, బీజేపీ శ్రీను హౌస్, ఆంజనేయ స్వామి టెంపుల్, సంస్కార్ స్కూల్, ఎస్బీఐ బ్యాంక్, శ్రీలక్ష్మి గణపతి మోటార్స్, మాస్టర్ మైండ్ స్కూల్, ఎస్ఆర్ నగర్, విఘ్నేశ్వర కాలనీ, కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్, అనిల్ చౌక్ టీ పాయింట్, శిశు వికాస్ స్కూల్, రబియా నగర్, రబియానా మసీద్, అల్మారి, కర్ణాటక స్విమ్మింగ్ పూల్, కర్ణాకర కర్ణా కర్ణాక స్విమ్మింగ్ పూల్, పేపర్ ప్లేట్ కంపెనీ, శ్రీకర బార్ అండ్ రెస్టారెంట్, నెక్సస్ స్కూల్ నెక్సస్ షోరూమ్ అక్కడ ట్రూ వాల్యూ యూనిఫైడ్ రెస్టారెంట్ ఉంటుంది. సో ఇవన్నీ సంబంధించి కూడా మర్లుకు కేటాయించడం జరిగింది. వార్డ్ నెంబర్ 24లో ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి జనరల్ మహిళలకు కేటాయించడం జరిగింది. అది మర్లుకు సంబంధించింది. వార్డ్ నెంబర్ 25 చూసుకుంటే వార్డ్ నెంబర్ 25 వచ్చేసి భగీరథ కాలనీ, మైత్రినగర్, కృష్ణానగర్, బిగిరెడ్డి కాలనీ, మధురానగర్ కాలనీ, ఆర్ఎన్ బార్ అండ్ రెస్టారెంట్స్, ఎస్పీ పెట్రోల్ బంక్, రాఘవేంద్ర రెస్టారెంట్, ఆది సూపర్ మార్కెట్, సో భగీరథ కమాన్, విశ్వాస్ టవర్స్, మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్, కృష్ణానగర్, రాఘవేంద్ర అపార్ట్మెంట్, జగదీష్ చిల్డ్రన్స్ హాస్పిటల్, శివశివాని స్కూల్, పశువుల కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్, బాలాజీ కన్వెన్షన్ హాల్, ఇబ్రాహిం మసీద్, కాంపాక్ట్ ఐటీఐ కాలేజ్, శివాలయము, భాష్యం స్కూలు, ఆంజనేయ స్వామి టెంపుల్, కమ్యూనిటీ హాలు, మైత్రినగర్ కమాన్, ట్రెండ్స్, నర్సరీ, అమ్మవారి టెంపుల్, మైత్రినగర్, ఇవన్నీ కమ్యూనిటీ హాల్ కూడా మైత్రినగర్, బాలాజీ నగర్, మన భగీరథ కాలనీకి మైత్రినగర్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది వార్డ్ నెంబర్ 25కి ఇచ్చారు. వార్డ్ నెంబర్ 25లో జనరల్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. జనరల్లో ఎవరైనా కూడా మెన్ అండ్ ఉమెన్ ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. ఇది వార్డ్ నెంబర్ 25కి సంబంధించి. సో వార్డ్ నెంబర్ 26 చూసుకుంటే వార్డ్ నెంబర్ 26 వచ్చేసి బీసీకి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బీసీకి సంబంధించిన మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. వార్డ్ నెంబర్ 26 వచ్చేసి శివశక్తి నగర్, శివాలయం టెంపుల్, ఏసర్ పెట్రోల్ బంక్, తెలుగేరి, హెచ్బి ప్యాలెస్ ఫంక్షన్ హాల్, దోబివాడ కమ్యూనిటీ హాల్, సో తెలుగేరి కమ్యూనిటీ హాల్, అరుణ కన్వెంట్ స్కూల్, ఓల్డ్ పాలమూర్, హనుమాన్ టెంపుల్, అంబేద్కర్ స్టాచ్యూ, హిందూ గ్రేవ్ యార్డ్, చింతల భవానీ గ్రేవ్ యార్డ్, మైనార్టీ గ్రేవ్ యార్డ్, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 26కి వస్తాయి. వార్డ్ నెంబర్ 26కి వచ్చేసి బీసీకి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బీసీకి సంబంధించిన మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 27 చూసుకుంటే బీసీ మహిళలకు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఏరియాలో వచ్చేసి వన్ టౌన్, గౌడ్స్ కాలనీ, ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్, పీర్ల మసీద్, గోల్ మసీద్, ఓల్డ్ పాలమూర్ పోస్ట్ ఆఫీస్, ఇస్మాయిల్ కిరాణం, మోమిన్వాడి హై స్కూల్, ఇవన్నీ కూడా వన్ టౌన్కి సంబంధించిన కొన్ని ఏరియాలను ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 27కి వస్తే వార్డ్ నెంబర్ 27లో బీసీ మహిళలకు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 28 చూసుకుంటే వార్డ్ నెంబర్ 28కి ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి బీసీ మహిళలకు ఇచ్చారు. సో బీసీ మహిళలకు ఇచ్చారు. ఇక్కడ లొకాలిటీస్ చూసుకుంటే హనుమాన్పుర, శ్రీహర్ష విద్యానికేతన్, యూనిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్, నర్మదా హోండా, ఎంజీ కన్వెన్షన్ హాల్, అక్బర్ మసీద్, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 28కి వస్తాయి. ఇవన్నీ కూడా అక్కడ హనుమాన్పుర, ఇవన్నీ కూడా వన్ టౌన్ సంబంధించిన ఏరియాలే. సో వార్డ్ నెంబర్ 28లో వీటికి చేర్చడం జరిగింది. ఇక్కడ బీసీ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు. వార్డ్ నెంబర్ 29 చూసుకుంటే వార్డ్ నెంబర్ 29 వచ్చేసి ఇక్కడ కూడా బీసీ మహిళలకే ఇచ్చారు. హనుమాన్పుర ఫిల్టర్ కాఫీ షాప్, వినాయక షాదు స్టేట్ అండ్ మరియు హనుమాన్ టెంపుల్, ఎంజీ కన్వెన్షన్ హాల్, పోచమ్మ టెంపుల్, వాటర్ ట్యాంక్, వెనిలా బేకర్స్, జబ్బర్ మసీద్, ఫిల్టర్ వాటర్ ట్యాంక్, సోఫియా ప్లాజా హౌస్, శిల్ప్ మార్ట్ హౌస్ అండ్ డౌన్ స్కూల్, ఇవన్నీ కూడా హనుమాన్పుర, ఇవన్నీ కొన్ని ఏరియాలను వార్డ్ నెంబర్ 29కి ఇచ్చారు. ఇక్కడ కూడా బీసీ మహిళలకు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 30 చూసుకుంటే వార్డ్ నెంబర్ 13లో వాటర్ ట్యాంక్ రోడ్, మర్సీజా మసీద్, భూపతి రెడ్డి కాంపౌండ్, సోఫియా ప్లాజా, పంప్ హౌస్, పోచమ్మ టెంపుల్, శివాలయం రోడ్, గ్రామ పంచాయత్ బండమీదిపల్లి, జమలమ్మ నగర్, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 30కి ఇచ్చారు. వార్డ్ నెంబర్ 30లో ఇక్కడ కూడా బీసీ మహిళలకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 31 చూసుకుంటే గణేష్ నగర్ టెంపుల్, సోఫియా మసీద్, పీవీఆర్ హాస్పిటల్, ఎస్బీఐ లేన్, ప్రతిభా హై స్కూల్,
సాయిబాబా టెంపుల్, హిందూ గ్రేవ్యార్డ్, నాగార్జున స్కూల్, పోస్ట్ ఆఫీస్, బురాన్ బురాన్ బాద్షా దర్గా సాయి, శ్రీగిరి హాస్పిటల్, శ్రీసిరి హాస్పిటల్, రేషన్ షాప్, బండ్లగేరి రేషన్ షాప్, ఎస్ఎంవి హాస్పిటల్, శ్రీ ప్రజ్ఞా స్కూల్, వల్లభ్ నగర్ పార్ట్. సో వల్లభ్ నగర్ పార్ట్ ప్రజ్ఞా స్కూల్కి సంబంధించి గణేష్ నగర్ ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 31లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. వార్డ్ నెంబర్ 31కి వచ్చేసి ఇక్కడ కూడా బీసీ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 32 చూసుకుంటే వార్డ్ నెంబర్ 32కు రిజర్వేషన్ వచ్చేసి బీసీ ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. బీసీ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ లొకాలిటీస్ వచ్చేసి బండ్లగేరి ఓల్డ్ రైల్వే స్టేషన్ గేట్, బండ్లగేరి చౌరస్తా, ఆపోజిట్ పోచమ్మ ఆర్చ్, హనుమాన్ టెంపుల్ ఆపోజిట్, బండ్లగేరి గణేష్ షెడ్, ఎర్రగుంట లేక్, కురిశెట్టి కాలనీ, చాణక్య హై స్కూల్ ఆపోజిట్ శివాలయం టెంపుల్, తోట మైసమ్మ టెంపుల్, హిందూ గ్రేవ్యార్డ్, దూడ్ దవాఖానా ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 32కి వస్తాయి. వార్డ్ నెంబర్ 32లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బీసీకి సంబంధించిన మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా పోటీ చేయొచ్చు. వార్డ్ నెంబర్ 33 తీసుకుంటే వీరన్నపేట్, న్యూ గేట్ ఏరియా, లింగం హోటల్ ఆపోజిట్ ఏరియా, ఓల్డ్ గేట్, ఈద్గా, నీలకంఠ స్వామి టెంపుల్, గౌడ్ స్కూల్, వీరన్నపేట్, అంబాభవాని కమ్యూనిటీ హాల్, ఓల్డ్ గేట్, న్యూ గేట్ లేన్ ఏరియా నియర్ బైపాస్ రోడ్, సో దర్గా, వివేకానంద కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా వీరన్నపేటలో కొంత ఏరియాను కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది వార్డ్ నెంబర్ 33కి సార్. వార్డ్ నెంబర్ 33లో బీసీ ఉమెన్కి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. వార్డ్ నెంబర్ 34 చూసుకుంటే అలీ మసీద్, అలీ మసీద్, పండగ సాయన టెంపుల్ అండ్ మక్కా మసీద్, నీలకంఠ స్వామి టెంపుల్, వీరన్నపేట్ హై స్కూల్, కైసర్ చౌక్, మమ్ము కిరాణం చౌక్, ఆజాద్ కిరాణం చౌక్ కొన్ని వీరన్నపేటకి సంబంధించిన కొన్ని ఏరియాలను కూడా ఇక్కడ వార్డ్ నెంబర్ 34లో ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి వార్డ్ నెంబర్ 34లో బీసీలకు ఇవ్వడం జరిగింది. బీసీకి సంబంధించిన మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 35 తీసుకుంటే పాపిరెడ్డి కాంపౌండ్, వీరన్నపేట్, టీడీగుట్ట, కేకే హాస్పిటల్, మైదానం, దుబాయ్ రాములు హౌస్, శివాలయం టెంపుల్, టీడీగుట్ట స్కూల్, మైసమ్మ టెంపుల్, ప్రీమయ హౌస్, బేశ్రీ దవాఖానా, టీడీగుట్ట రైల్వే గేట్ ఏరియా ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 35కి కేటాయించడం జరిగింది. ఇక్కడ వార్డ్ నెంబర్ 35లో వచ్చేసి జనరల్ ఉమెన్కి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. జనరల్ మహిళలకు ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 36 చూసుకుంటే బీసీలకు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బీసీకి సంబంధించిన మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేయొచ్చు. యూనియన్ బ్యాంకు, మోనపగుట్ట, షీటీమ్ ఆఫీసు, సిఐడి ఆఫీసు, జ్ఞానభారతి స్కూల్, ద ప్రొఫెషనల్ కొరియర్, గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్, బీసీ హాస్టల్, గిరిదారి డైరీ స్టోర్, న్యూ గాంజు, శ్రీ పోచమ్మ టెంపుల్, న్యూ గాంజు, శుభోదయము, అప్పర్ ప్రైమరీ స్కూల్, కనకదుర్గ రెస్టారెంట్, నీలకంఠ స్వామి టెంపుల్, కళ్యాణ మండపం ఇవన్నీ కూడా మోనపగుట్టకు సంబంధించిన యూనియన్ బ్యాంక్ నుంచి షీటీమ్ ఆఫీస్ వరకు కూడా ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 36కు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి బీసీలకు ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. వార్డ్ నెంబర్ 37 వచ్చేసి రిజర్వేషను జనరల్ ఉమెన్కు, జనరల్ విభాగం సంబంధించి మహిళలకు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కోయిల్కొండ ఎక్స్ రోడ్డు, మడుగు నగర్ కాలనీ ఏరియా, జయశ్రీ స్కూల్ ఏరియా, కింగ్స్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఏరియా, నూర్ ఖాన్ ఆయిల్ మిల్ ఏరియా, జగదీష్ సింగ్ మెట్రో రైస్ మిల్ ఏరియా, కొత్త చెరువు రోడ్డు, మడుగు నగర్ కాలనీ, యాదయ్య గుప్తా ఇండస్ట్రీస్ ఏరియా, రోడ్ ఏరియా, మడుగు నగర్ ఏరియా, మడుగు నగర్ వీరంగమ్మ టెంపుల్ ఏరియా, ఇటుకబట్టి కొత్త చెరువు ఏరియా, శివాజీనగర్, నీలాయక్ నగర్ తాండా, లక్ష్మణ్ నాయక్ తాండా ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 37కి ఇచ్చారు. వార్డ్ నెంబర్ 37లో జనరల్ మహిళలకు ఇక్కడ రిజర్వేషన్లు పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 38కి ఇక్కడ రిజర్వేషన్ తీసుకుంటే బీసీలకు ఇక్కడ రిజర్వేషన్ బీసీ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు. సో బోయపల్లి గేటు, మార్కెట్ రోడ్డు, నరసింహస్వామి టెంపుల్, శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్, క్రిస్టియన్పల్లి లేక్, క్రిస్టన్పల్లి లేక్, సో రమేష్ పార్కింగ్ యార్డ్, శ్రీరామ రైస్ మిల్, న్యూగంజ్, బొడ్రాయి చౌరస్తా ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 38లో చేర్చడం జరిగింది. ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి బీసీలకు సంబంధించిన మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు. అదేవిధంగా వార్డ్ నెంబర్ 39 చూసుకుంటే బీసీ మహిళలకు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సంజయ్ నగర్, ఆంజనేయ స్వామి టెంపుల్, పెప్సీ గోడౌన్, నవపేట రోడ్, శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు, వానగుట్ట, ఈద్గా, రాఘవేంద్ర ఇండస్ట్రీస్, నూర్ నగర్, గోల్ బంగ్లా ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్
39కి ఇచ్చారు. 39లో రిజర్వేషన్ వచ్చేసి బీసీ మహిళలకు ఉంది. వార్డ్ నెంబర్ 40 చూసుకుంటే ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి బీసీలకు ఉంది. బీసీ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు. లొకాలిటీస్ వచ్చేసి క్రిస్టాన్ కాలనీ, సుభాష్ నగర్ పార్ట్, బోయపల్లి గేట్, ఎస్బీఎన్ చికెన్ సెంటర్ షాప్, తెలంగాణ చౌరస్తా రోడ్, మైమూమా బేగం హౌస్ హోల్డ్స్, కట్టెల మండి, రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్, మసీద్ ఇషాక్ రషద్ ఖాన్ కౌన్సిలర్ హౌస్, స్వామి ఇంటర్నెట్, రెయిన్బో స్కూల్, కిషోర్ మొబైల్స్, అపెక్స్ స్కూల్, బుధవనం, బాదం సరోజిని కాలేజ్, వాసవి హాస్టల్, బెన్హార్ హౌస్, తెలంగాణ వైస తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్, ఎంపీబీ ప్లేయర్ హాల్, వార్డ్ కమిటీ హాల్, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 40లో చేర్చిండ్రు. వార్డ్ నెంబర్ 40కి సంబంధించి బీసీలో ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. వార్డ్ నెంబర్ 41 వచ్చేసి ఇక్కడ బీసీ మహిళలకు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. లొకాలిటీస్ వచ్చేసి సదలగుండు, రాజేంద్ర నగర్ పార్ట్, మోతినగర్ అండర్ బ్రిడ్జ్, ఏబీ కన్స్ట్రక్షన్స్, గండ్లోని చెరువు, ఆంజనేయ స్వామి టెంపుల్, రైల్వే క్వార్టర్స్, షొంగల్ గడ్డ, సద్దల్గుండు, అబ్దుల్ మసీద్, బొడ్రాయి గల్లీ అండ్ సద్దల్గుండు, టవర్ గల్లీ, కిషోర్ గల్లీ, సద్దల్గుండు అంగన్వాడీ సెంటర్, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 41కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 42 చూసుకుంటే లొకాలిటీస్ వచ్చేసి ఇక్కడ ప్రేమ్ నగర్, హనుమాన్ టెంపుల్, మసీద్, మినీ వాటర్ ట్యాంక్, కేసీఆర్ ఆటో స్టాండ్, ఏసీ కమ్యూనిటీ హాల్, రామాలయము, భయమ తోట, ఓల్డ్ ఎక్సైజ్ ఆఫీస్, శివకుమార్ కిరాణం, నిర్మల్ డయాగ్నోస్టిక్స్, ఆర్కే వాటర్ ప్లాంట్, సద్దల్గుండు మసీద్, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 42కి వస్తాయి. ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి జనరల్ సంబంధించిన మెన్ అండ్ ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. సో వార్డ్ నెంబర్ 43 తీసుకుంటే వార్డ్ నెంబర్ 43లో లొకాలిటీస్ వచ్చేసి న్యూ ప్రేమ్ నగర్ పార్ట్, కమలా నెహ్రూ కాలనీ, పరిమళగిరి, అరబ్ గల్లీ, ఇండస్ట్రియల్ ఏరియా, రాఘవేంద్ర స్వామి టెంపుల్, రిలయన్స్ మార్ట్, మానస నర్సింగ్ హోమ్, లిటిల్ రోజ్ స్కూల్, డివైన్ గ్రేస్ స్కూల్, గౌడ్ ప్రైమరీ స్కూల్, ఇండస్ట్రియల్ వాటర్ ట్యాంక్, లిటిల్ స్కాలర్ స్కూల్, న్యూ రిషి స్కూల్, ప్రతిభా జూనియర్ కాలేజ్, నిర్మల్ డయాగ్నోస్టిక్ సెంటర్, గీతా హోటల్, అవంతి హోటల్, నాయాబ్ హోటల్, పోచమ్మ టెంపుల్. ఈ గీతా హోటల్ సంబంధించిన ఏరియాలు కొన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. వార్డ్ నెంబర్ 43లో ఇక్కడ జనరల్ విభాగంలో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. వార్డ్ నెంబర్ 44 చూసుకుంటే జనరల్కి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 44లో మెట్టుగడ్డ, కరెంట్ ఆఫీస్, ప్రశాంతి కాలనీ, పంచాయతీరాజ్ కాలనీ, యూనివర్సల్ స్కూల్, వడ్ర బస్తీ, లుంబిని స్కూల్, గాయత్రి ఫంక్షన్ హాల్ ఏరియా, సో బాలాంజనేయ స్వామి టెంపుల్, శ్రీవాస్త అపార్ట్మెంటు, వడ్ర బస్తీ ప్రైమరీ స్కూలు, ధనలక్ష్మి కాలనీ, పార్ట్, గంజిలింగయ్య కాంప్లెక్స్, ఆర్కేడ్ స్కూల్, శ్రీకృష్ణ టెంపుల్, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 44లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. వార్డ్ నెంబర్ 44కి వచ్చేసి జనరల్ రిజర్వేషన్లో మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. వార్డ్ నెంబర్ 45 తీసుకుంటే జనరల్కు ఇక్కడ కేటాయించడం జరిగింది. రిజర్వేషన్ ప్రకారం జనరల్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా చేయొచ్చు. లొకాలిటీస్ చూద్దాం. షాషాబ్గుట్ట పార్ట్, నలంద ఆటో స్టాండ్, టీచర్స్ కాలనీ, ఆంజనేయ స్వామి టెంపుల్, గవర్నమెంట్ హాస్పిటల్, కర్ణాటక బ్యాంక్, ఏక్ మినార్ మసీద్, నక్షత్ర హాస్పిటల్, గోల్డెన్ అపార్ట్మెంట్, మున్సిపల్ పార్క్, బ్రిలియంట్ స్కూల్, జగదాంబ కాలనీ, శ్రద్ధా కాలేజ్, గౌడ్ ప్రైమరీ స్కూల్, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 45కి ఇక్కడ కేటాయించడం జరిగింది. వార్డ్ నెంబర్ 45లో జనరల్ ఎవరైనా పోటీ చేయొచ్చు. 46 చూసుకుంటే ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి బీసీ ఉమెన్ మహిళలకు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బీసీ మహిళలు పోటీ చేయొచ్చు. సో షాషబ్గుట్ట పాటు, న్యూ టౌన్, రామాలయం టెంపుల్ రోడ్డు, నలంద ఆటో స్టాండు, కాకతీయ స్కూలు, రామాలయం బ్యాక్ సైడు, షాషబ్గుట్ట తాండా, ఉర్దూ మీడియం స్కూల్ రోడ్డు, కబ్రిస్తాన్ రోడ్డు, షాషాబ్గుట్ట చౌరస్తా టు టెంపుల్ రోడ్డు, శ్రీనివాసులు భిక్షపతి రోడ్, అంగన్వాడీ స్కూల్ రోడ్ ఏరియాను 46లో ఇచ్చారు. 46 తర్వాత 47 వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి బీసీ మహిళలకు ఇచ్చారు. బీసీ మహిళలు ఎవరైనా కూడా రిజర్వేషన్లో పోటీ చేయొచ్చు. 47లో వార్డ్ నెంబర్ 47 వచ్చేసి షాషాబ్గుట్ట, బిగిరెడ్డి కాలనీ, హర్షద్ కిరాణం, చెన్నై హౌస్, జహాంగీర్ హౌస్, నారాయణ హౌస్, ఆల్నూర్ స్కూల్, షాషాబ్గుట్ట పార్ట్, షాషాబ్గుట్ట చౌరస్తా, రామరెడ్డి హౌస్, శివాలయం మెయిన్ రోడ్, రిషి స్కూల్, బీకిరెడ్డి కాలనీ, బాబర్ కిరాణం, ఆల్కోసర్ మసీద్, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 47 ఇచ్చారు. ఇక్కడ బీసీ మహిళలకు ఇక్కడ ఎవరైనా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. వార్డ్ నెంబర్ 48 చూసుకుంటే లొకాలిటీస్ వచ్చేసి అబ్దుల్ కలాం నగర్, ఎంప్లాయీస్ కాలనీ, జేఆర్ ప్యాలెస్, ఉర్దూ మీడియం స్కూల్, ఎంప్లాయీస్ కాలనీ, మోడర్న్ బేకరీ, అబ్దుల్ కలాం నగర్, సన్షైన్ స్కూలు, శ్రీకృష్ణ టిఫిన్ సెంటర్, పోచమ్మ టెంపుల్, అలీ టవర్, బాలాజ్ కిరాణం, హాజీ అహ్మద్ మసీద్, మద్రాసా, ఎంఎస్ మార్ట్. వార్డ్ నెంబర్ 48కు కేటాయించడం జరిగింది.
వార్డ్ నెంబర్ 48లో వచ్చేసి బీసీ జనరల్ వార్డ్ నెంబర్ 48లో జనరల్కి సంబంధించిన మహిళలు ఎవరైనా కూడా వార్డ్ నెంబర్ 48లో పోటీ చేసే అవకాశం ఉంది రిజర్వేషన్. వార్డ్ నెంబర్ 49 చూసుకుంటే జనరల్ రిజర్వేషన్ వచ్చేసి జనరల్కి ఇవ్వడం జరిగింది. జనరల్కి సంబంధించిన మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా చేయొచ్చు. వార్డ్ నెంబర్ 49లో శేషాద్రి నగర్ కమాను, ఓమర్ ఫారూక్ మసీద్, ఫ్రీ వింగ్స్ స్కూల్, కిరాన్ కాన్వెంట్ స్కూల్, బీకే రెడ్డి ఆటో స్టాండ్, బీకే రెడ్డి కమాన్, హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్, హర్ష ఎన్క్లేవ్, సత్యసాయి స్కూల్, ఎస్కేబి వాటర్ ప్లాంట్, గిర్నీ హౌస్, హనుమాన్ టెంపుల్, అంగన్వాడీ స్కూల్స్, రెడ్డి హాస్టల్, ఐఎస్ గార్డెన్, వీరేషన్ కిరాణం, బెంగళూరు మైసమ్మ టెంపుల్, ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 49కి ఇచ్చారు. ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి జనరల్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా పోటీ చేయొచ్చు. సో వార్డ్ నెంబర్ 50కి వచ్చేసి రిజర్వేషన్ వచ్చేసి బీసీలకు ఇచ్చారు. బీసీ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా చేయొచ్చు. శిల్పారామం, ఆర్బీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్, ఇబర్ రెహమాన్ మసీద్, బర్సావి ఫంక్షన్ హాల్, ఓపెన్ మైండ్ స్కూల్, రామయ్య బోలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, రామయ్య బోలి జలంధర్, అమీనా మసీద్, మేకలబండ, గంధీ రోడ్ గాంధీ రోడ్ స్కూలు, కొనపాలమూరు రామయ్య బోలి స్కూల్, తయాబా మసీద్, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 50కి ఇచ్చారు. వార్డ్ నెంబర్ 50లో బీసీ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. 51లో చూసుకుంటే 51 వచ్చేసి బీసీ మహిళలకు ఇచ్చారు. ఇందులో అబ్దుల్ ఖాదర్ దర్గా, ఆల్మాస్ ఫంక్షన్ హాల్, సక్సెస్ స్కూల్, సాద్ బీన్ మసీద్, పీలా మసీద్, జారా ఫ్యామిలీ రెస్టారెంట్, గ్లోబల్ స్కూల్, అగ్రికల్చర్ గోడౌన్, రామయ్య బౌలి, హనుమాన్ టెంపుల్, మినీ ట్యాంక్ బండ్, విజ్డమ్ స్కూల్. ఇక్కడ బీసీ మహిళలకు సంబంధించి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది 51లో. 52 వచ్చేసి జనరల్కు కేటాయించడం జరిగింది. జనరల్కి సంబంధించిన ఎవరైనా ఇక్కడ నిలబడవచ్చు రిజర్వేషన్ ప్రకారం. సో మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా నిలబడవచ్చు. గోకుల్ కూల్ డ్రింక్స్, ఇరిగేషన్ ఆఫీస్, బిగ్సీ, బాబర్ కిరాణం, మటన్ మార్కెట్, రహమానియా మసీద్, ఓల్డ్ సెంట్రల్ లైబ్రరీ, రామ్ మందిర్ చౌరస్తా, పాన్ చౌరస్తా, సనా లేడీస్ కార్నర్, రహమత్ మసీద్, గోల్డెన్ హోటల్, రామ్నగర్ గవర్నమెంట్ స్కూల్, పోలీస్ నాకా, ఓల్డ్ గంజ్ పార్ట్, హనుమాన్ టెంపుల్. సో దీనికి రిజర్వేషన్ వచ్చేసి జనరల్ కేటాయించారు. ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. 54 వచ్చేసి 52 53 మిస్ అయింది. వార్డ్ నెంబర్ 54 వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి బీసీ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు. బీసీలకు ఇక్కడ రిజర్వ్ చేయడం జరిగింది. లొకాలిటీస్ వచ్చేసి ఎస్బిహెచ్ రోడ్, ఓల్డ్ హాస్పిటల్ రోడ్, డిఎంహెచ్ఓ ఆఫీస్, భారత్ తాగిస్ రోడ్, మదీనా మసీద్ జంక్షన్, ఓల్డ్ రైల్వే స్టేషన్, మహబూబ్ నగర్ టౌన్ హాల్, వీరానాపేట్ రోడ్, మదీనా మసీద్, తిరుమల గేట్ రోడ్, మదీనా మసీద్ స్ట్రీట్, కుమ్మర్వాడి, ఓల్డ్ రైల్వే గేట్, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 54లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ బీసీలకు ఎవరైనా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 53 వార్డ్ నెంబర్ 53 వచ్చేసి ఇక్కడ బీసీలకు రిజర్వ్ చేయడం జరిగింది. వార్డ్ నెంబర్ 53లో బీసీ ఎవరైనా కూడా మెన్ అండ్ ఉమెన్ ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ లొకాలిటీస్ చూసుకుంటే మదీనా మసీద్ చౌరస్తా, రవీంద్రనగర్ కాలనీ, పోచమ్మ టెంపుల్, జమీమా మసీద్, పాన్ చౌరస్తా, ఓల్డ్ హాస్పిటల్ రోడ్, లేన్, రవీంద్రనగర్ పార్ట్, రామ్ మందిర్ చౌరస్తా ఏరియా, పోచమ్మ టెంపుల్ రోడ్, రామ్ మందిర్, రామ్ నగర్, షా బజార్ చౌరస్తా, రామ్ మందిర్ టెంపుల్, రిచ్ బ్రెయిన్ స్కూల్, అక్షయ మిల్క్ పాయింట్, కనక పరమేశ్వరి టెంపుల్, కన్యాక పరమేశ్వరి, నరసింహ హాస్టల్, శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్, ఆపోజిట్ లైబ్రరీ, సో దయానంద్ విద్యామందిర్ రోడ్, ఆపోజిట్ కోటా ఇండస్ట్రీస్, ఓవర్ హెడ్ ట్యాంక్, అయ్యప్ప టిఫిన్ సెంటర్, ఐఏఎఫ్ క్రియేటివిటీ స్కూల్స్, ఇవన్నీ కూడా వార్డ్ నెంబర్ 53లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. వార్డ్ నెంబర్ 53కి వచ్చేసి రిజర్వేషన్ బీసీలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 55 చూసుకుంటే 55 వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ జనరల్ మహిళలకు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. జనరల్కి సంబంధించిన మహిళలు ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. సో లొకాలిటీస్ వచ్చేసి నియర్ పోచమ్మ టెంపుల్, పాత తోట, బిహైండ్ సాయి గణేష్ మెస్, సిఎంఆర్ షాపింగ్ మాల్, అస్లాం ఖాన్ స్ట్రీట్, టీడీగుట్ట లేన్, మార్కెట్ రోడ్ లేన్, పుట్నాల బట్టి లేన్, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, అంజిమ్ క్లినిక్, భారత్ టాకీస్ లేన్, క్లాక్ టవర్ అండ్ టీడీగుట్ట లేన్, జిఎం మార్ట్,
ఎక్స్పర్ట్ హై స్కూల్ ఇవన్నీ కూడా క్లాక్ టాక్ సంబంధించిన కొన్ని ఏరియాలను ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. వార్డ్ నెంబర్ 55లో ఇక్కడ జనరల్ ఉమెన్ జనరల్ సంబంధించిన మహిళలు ఎవరైనా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 56 చూసుకుంటే ఇక్కడ కూడా రిజర్వేషన్ వచ్చేసి జనరల్ మహిళలకు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో లొకాలిటీస్ వచ్చేసి కిడ్వాయిపేట, సుభాష్ నగర్ ఏరియా, పోలీస్ లైన్ ఏరియా, గౌడ్ స్కూలు, ఎస్పీ ఆఫీసు, ఎంబీసీ కాంప్లెక్స్, మామ్నార్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, సో వివేకానంద నగర్ కాలనీ, హనుమాన్ నగర్, బోయపల్లి గేటు, ఎంఆర్ఓ ఆఫీస్ మహబూబ్ నగర్, ఇవన్నీ కూడా ద క్లబ్ డిస్ట్రిక్ట్ క్లబ్ హెడ్ క్వార్టర్సు, సరోజాదేవి మున్సిపల్ గార్డెన్సు, ఇవన్నీ కూడా ఇక్కడ వార్డ్ నెంబర్ 56లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో వార్డ్ నెంబర్ 56కి వచ్చేసి జనరల్ మహిళలకు ఇక్కడ కేటాయించడం జరిగింది. వార్డ్ నెంబర్ 57 చూసుకుంటే ఇక్కడ జనరల్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. సో 57లో పార్సిగుట్ట, సుభాష్ నగర్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, రెడ్ క్రాసు, టీఎన్జిఓ బిల్డింగు, సో అమర్ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ అపార్ట్మెంట్స్, తెలంగాణ చౌరస్తా, సో సేవా కేంద్రము, సో హాస్పిటల్, రైల్వే క్వార్టర్స్, రైల్వే గెస్ట్ హౌస్, రైల్వే స్టేషను, ఇవన్నీ ఏరియాలు కూడా ఈ వార్డ్ నెంబరు 57కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనరల్ మహిళలు ఎవరైనా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. వార్డ్ నెంబర్ 58 వార్డ్ నెంబర్ 58 వచ్చేసి జనరల్ ఉమెన్కి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. జనరల్ సంబంధించిన మహిళలు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. లొకాలిటీస్ వచ్చేసి రాజేంద్ర నగరు, సిటీ కాంప్లెక్స్, మున్సిపల్ కాంప్లెక్స్, న్యూ టౌన్ చౌరస్తా, సో సుదర్శన్ ఫంక్షన్ హాలు, టీవీ రిలే 10, 2 టౌన్ పోలీస్ స్టేషను, సుశ్రుత హాస్పిటల్, టీటీడీ కళ్యాణ మండపం ఏరియా మొత్తం కూడా 58 వార్డ్ నెంబర్ 58కి ఇవ్వడం జరిగింది. 58లో వచ్చేసి జనరల్ మహిళలు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. సో 59 వచ్చేసి బీసీలకు ఇక్కడ రిజర్వేషన్ అనేది బీసీకి సంబంధించిన మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు. లొకాలిటీస్ వచ్చేసి శాషబ్గుట్ట రోడ్డు, సో మలబార్ గోల్డ్ షాపు, ఇవన్నీ కూడా మోడర్న్ బేకరీ, మన బ్రెయిన్ స్కూలు, నసీర్ మసీద్, కలాం స్కూలు, ఇవన్నీ కూడా ఇక్కడ వార్డ్ నెంబర్ 59కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. సో వార్డ్ నెంబర్ 60లో జనరల్కి ఇచ్చారు. జనరల్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. వార్డ్ నెంబర్ 60 వచ్చేసి మన న్యూ టౌన్ ఏరియా, వాగ్దేవి జూనియర్ కాలేజు, ఆష్మి సూపర్ మార్కెటు, డిస్ట్రిక్ట్ స్టేడియం గ్రౌండు, అంబేద్కర్ నగరు, పీర్లబావి, ఓల్డ్ పవర్ హౌస్, కొమ్ముగేరి, ఏవిడి థియేటర్, మినీ ట్యాంక్ బండ్, ఇవన్నీ ఏరియాలు కూడా వార్డ్ నెంబర్ 60లో కేటాయించడం జరిగింది. ఇది మన డివిజన్ వైజ్ కూడా 30 వార్డులకు సంబంధించి ఏ ఏరియాలు వస్తే అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ వార్డులకు పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులందరికీ కూడా మా ఆర్కే మీడియా తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాం.